మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనము చదువుకుందాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానము, అబ్రహాంతో చేసిన వాగ్దానము, నీ సంతతి వారు తమది కాని దేశంలో అక్కడ బానిసలుగా పరవాసులుగా అక్కడ ఉంటారు, తిరిగి వాళ్ళను నేను గొప్ప హస్తంతో వాళ్ళని ఇక్కడికి తిరిగి రప్పిస్తాను అని దేవుడు తన దాసుడైన అబ్రహాముకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానము తప్పిపోకుండా దేవుడు వాళ్ళ జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. మనం చూసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ సమయంలో నీవు నేను దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి మనము ఎక్కడైతే అనుమానిస్తున్నామో, ఎక్కడ అనుమానిస్తూ ఉన్నాం, దేవుడు తన వాగ్దానాల విషయంలో మనకు నెరవేర్చడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకంటే మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవడం అనేది ఒక గొప్ప సైన్గా మనం తీసుకుంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే మనకు ఎట్లా అనిపిస్తుందంటే, పూర్తిగా చాలా సంతోషపడతా వస్తాం. ఇంకా మనకు సంతోషానికి అవధులు అనేటివి ఉండవు. దేవుడు మన ప్రార్థనకు కానీ దేవుడు ఓకే చేస్తే, అదే సమయంలో దేవుడు నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వలేదనుకో, అంత మాత్రాన నువ్వు కృంగిపోవాల్సిన అవసరము నీకు లేదు. ఎందుకంటే దేవుడు మనం ఏదన్నా ఒక పని, గొప్ప పని మనం చేయాలనుకుంటాము. దానికి ఇప్పుడు ఏదో ఒక చిన్న ప్యాచ్ వర్క్ అనుకుంటే 1 సెకండ్లో మనం తెచ్చి ఏదన్నా సిమెంట్ పూసేసి చేస్తాం. కానీ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి చాలా ప్లాన్ అనేది అవసరం ఉంటుంది, చాలా ప్లాన్తో కూడుకున్నది. కాబట్టి ఆ ప్లాన్తో కూడుకొని ఆ పని కొంత టైం పడుతుంది. నువ్వు అనుకోగానే అది నీకు ముందు కనపడదు, కానీ అది నీకు మొత్తం కళ నెరవేర్చబట్టానికి కొరకు టైం పడుతుంది. దేవుడు ఒకవేళ నీ జీవితంలో కూడా అదే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు అని వాగ్దానం చెప్తా ఉంది.